హాయ్, నేను డాక్టర్ శ్రీరావ్, మీ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్. ఈరోజు నేను కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి, ఇయర్ సర్జరీస్కి మేము వాడుతున్న ఎక్విప్మెంట్ ఏందో చూద్దాం. మొదటిది మైక్రోస్కోప్, 2 నావిగేషన్, 3 ఫేషియల్ నర్వ్ మానిటర్, 4 లామినార్ ఫ్లో థియేటర్, 5 సియామ్, 6 CO2 లేజర్, 7 హై స్పీడ్ ఆటోలాజికల్ డ్రిల్స్. వీటన్నిటికీ మించి ది సర్జన్స్ ఎక్స్పర్టీస్. మొదటిది మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ అనేది మాకు కళ్ళ లాంటిది. ఎందుకోసం అంటే మిడిల్ ఇయర్ లోపల, చెవి లోపల ఉన్న వినికిడికి సంబంధించిన స్ట్రక్చర్స్ ఏవి మనం డైరెక్ట్ కళ్ళకు కనిపించవు. అవన్నీ మేము మైక్రోస్కోప్ ద్వారానే, మైక్రోస్కోప్లో ఉన్న లెన్స్ ద్వారానే చూడగలుగుతాం అన్నమాట. అందుకోసమే మేము వాడేవి జీస్ ఆప్టిక్స్ ఉన్న జీస్ టివాటో అండ్ జీస్ వారియో న్యూరో మైక్రోస్కోప్స్. ఈ మైక్రోస్కోప్స్ ఎలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయంటే రోబోటిక్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక సింగిల్ టచ్ తోటి స్లైట్గా మూమెంట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే అసలు వైబ్రేషన్ అనేదే లేకుండా ప్రిసైజ్గా మనకి ఏ స్ట్రక్చర్ అనేది ఫోకస్ చేసుకున్నామో దాని వరకే వస్తుంది. అండ్ ఇల్యూమినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి మాకు కళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. ఆల్మోస్ట్ వెరీ సేఫ్గా, ప్రిసైజ్గా సర్జరీ అనేది జరిగిపోతుంది. రెండవది నావిగేషన్. ఈ నావిగేషన్ అనేది మన ఫోన్లో యూజ్ చేసే గూగుల్ మ్యాప్స్లా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరికైతే సర్జరీ చేయబోతున్నామో వాళ్ళ సిటీ స్కాన్ ఇందులో లోడ్ చేసేసి ఉంటాం కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ రియల్ టైమ్ ఇమేజింగ్ 3 డైమెన్షనల్లో మనకి డ్యూరింగ్ ద సర్జరీ తెలుస్తూ ఉంటుంది. ఈ నావిగేషన్ ద్వారా మనకు సర్జరీ చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న క్రూషియల్ స్ట్రక్చర్స్ అనేవి చాలా డీటెయిల్గా తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ఎస్పెషలీ కాంప్లికేటెడ్ సర్జరీస్లో ఈ నావిగేషన్ అనేది ఎక్స్టెన్సివ్గా యూస్ చేస్తూ ఉంటాం. ఐ కెన్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఎస్పెషలీ వెన్ వీఆర్ యూజింగ్ ఫర్ హియరింగ్ రిస్టోరేషన్ సర్జరీస్. మూడవది ఫేషియల్ నర్వ్ మానిటర్. మన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్లో లేదా ఇయర్ సర్జరీస్లో ముఖ్యమైన స్ట్రక్చర్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఫేషియల్ నర్వ్. ఆ ఫేషియల్ నర్వ్ ఉన్నందువల్లే మనం ఇలా నవ్వగలుగుతాం, కళ్ళు మూతపడడం, ఓపెన్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. దానికి ఏమైనా ప్రాబ్లం కనుక వస్తే మొహం అంతా ఒకవైపు పక్షవాతంలా వస్తుంది. దాన్ని ఫేషియల్ పాల్సీ అంటారు. అలాంటివి ఏమీ కాకుండా ఉండడానికే ఈ ఫేషియల్ నర్వ్ మానిటర్. ఈ నర్వ్ మానిటర్ ఎలా పనిచేస్తుంది అంటే మన కార్కి సెన్సార్స్లా పనిచేస్తుంది. ఎలా అయితే ఆ కార్ వెళ్ళేటప్పుడు ఏమైనా అడ్డొస్తే బీప్ 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 అనే వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుందో అదేవిధంగా మేము ఈ ఫేషియల్ నర్వ్కి సర్జరీ అప్పుడు చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు ఇమీడియట్గా అలార్మ్స్ అనేది, వార్నింగ్ సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫేషియల్ నర్వ్ అనేది ఇది ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఇయర్ సర్జరీ లేదా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది సియామ్. ఈ సియామ్ అనేది మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్లో వాడతామన్నమాట. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ మనకు తెలిసిందే ఎంత నిష్ఠగా, స్టెరైల్గా చేయాలనేది. కానీ ఇంప్లాంట్ పెట్టేయంగానే ఎలక్ట్రోడ్ పొజిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం సమంజసం, కంపల్సరీ. అది ప్రీవియస్గా అయితే ఎక్స్రేలతో చేసేవాళ్ళు, లేదా మరుసటి రోజు ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీసేవాళ్ళు. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికే ఈ సియామ్. నో టచ్ ప్రిన్సిపల్ అంటే అసలు ఏమి చైల్డ్ని ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సియామ్ అనేది కరెక్ట్గా చైల్డ్ చుట్టూతా ఇలా ఉండిపోతుంది. వెంటనే ఎలక్ట్రోడ్ పొజిషన్లో ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఆపరేషన్ జరిగేటప్పుడే ఇది తెలిసిపోతుంది అనమాట. దీన్ని ఇంట్రా ఆపరేటివ్ సియామ్ మానిటరింగ్ అంటారు. నెక్స్ట్ది CO2 ఆక్యుపల్స్ డ్యో లేజర్. మీకు తెలిసిందే లేజర్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ ఇట్స్ ప్రెసిషన్. అంటే నార్మల్గా మనం సర్జరీ చేసేటప్పుడు ఎక్విప్మెంట్స్, నార్మల్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక వాడితే మినిమం మనం ప్రిసైజ్గా ఎంతవరకు వెళ్ళగలుగుతాం అంటే ఒక 1 millimeter వెళ్ళగలుగుతాం. కానీ ఈ లేజర్ యొక్క ప్రెసిషన్ ఎంతగా ఉంటుందంటే 0.1, 0.2 millimeter అంత ప్రిసైజ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని స్పెషలీ హియరింగ్ రిస్టోరేషన్ సర్జరీస్ లైక్ స్టేపీ సర్జరీస్కి, మిరింగాటమీ సర్జరీస్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ప్యూర్లీ బ్లడ్లెస్. నెక్స్ట్ హై స్పీడ్ ఆటోలాజికల్ డ్రిల్స్. హై స్పీడ్ ఆటోలాజికల్ డ్రిల్స్ అంటే నార్మల్ డ్రిల్స్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 7,000, 8,000 RPMలో పనిచేస్తాయి. బట్ దీస్ వర్క్ అరౌండ్ 80,000 RPM. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్, ఫాస్ట్నెస్. సో సర్జరీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం దీస్ ఎక్విప్మెంట్స్ ఆర్ వెరీ రిలయబుల్. మన సర్జికల్ ఎక్విప్మెంట్తో పాటు ఆపరేషన్ చేసే ఆపరేషన్ థియేటర్ కూడా చాలా స్టెరైల్గా ఉండాలి. దీనికోసంగా మేము వాడేది లామినార్ ఫ్లో థియేటర్స్ అనమాట. లామినార్ ఫ్లో థియేటర్ అంటే అర్థం ఏంటి అంటే ఎయిర్ అనేది అక్కడే స్టాగ్నెంట్గా ఉండకుండా కంటిన్యూస్గా ఇన్ఫ్లో ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది, ప్యూరిఫై అయిపోతుంది. ఇంప్యూరిఫైడ్ ఎయిర్ అంతా మనకి ఎగ్జాస్ట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి స్టాగ్నేట్గా ఉన్న ఎయిర్ అనేదే ఉండదు. కాబట్టి మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి గ్రోత్ అనేది ఉండదు.
సో ఇలాంటి థియేటర్స్లో పర్ఫామ్ చేస్తే కంటామినేషన్ అనేది అస్సలు ఉండకుండా ఉంటుంది. ఎస్పెషలీ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అనేవి చేసేటప్పుడు ఇలాంటి లామినార్ ఫ్లో థియేటర్స్లోనే చేసుకోవాల్సి వస్తుంది. మీరు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కానీ లేదా హియరింగ్ రిస్టోరేషన్ సర్జరీ కానీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మా డాక్టర్ రావుస్ ENT హాస్పిటల్ని సంప్రదించండి. సర్జికల్ ఎక్స్పర్టీస్తో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాడి మీకు బెస్ట్ సర్జికల్ అవుట్కమ్స్ ప్రొవైడ్ చేసే పూచి మాది. థ్యాంక్ యూ. నమస్తే.